అంబాసిడర్ కార్ దశాబ్దాల పాటు ఈ కారు భారత ప్రభుత్వం అధికారులు, మంత్రులు మరియు టాక్సీ డ్రైవర్లకు మొదటి ఎంపికగా కూడా ఈ యొక్క కారు ఉండేది. ఈ యొక్క కార్ను చూడగానే కూడా ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కారుగా కూడా ఎంతో గుర్తింపు పొందింది ఈ అంబాసిడర్ కార్. ఇప్పుడు ఈ అంబాసిడర్ కార్ ఇప్పుడు చాలా వరకు రోడ్లపై మనకు కనిపించడం లేదు. చాలా రేర్గా ఎవరో 100లో 1 మాత్రమే ఈ యొక్క కార్ను, ఈ యొక్క మోడల్ను ఇష్టపడి చాలా మంది అయితే వాడుతున్నారు. ఎవరో 100లో 1 మాత్రమే ఈ యొక్క కార్ను వాడే వాళ్ళు కనబడుతున్నారు. అంటే ఇప్పుడు ఎన్నో మోడల్స్ కార్స్ వచ్చాయి. ఈ కార్స్లో దాదాపుగా ఎన్నో మోడల్స్, ఎన్నో రకాలైనటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కార్లు వచ్చాయి. కానీ అప్పటి రోజుల్లో మాత్రం భారతదేశ ప్రధాని నుండి మంత్రుల వరకు, అధికారుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంబాసిడర్ కార్ను వాడేవారు. ఈ యొక్క అంబాసిడర్ కార్కి ఎంతో చరిత్ర ఉంది. చరిత్ర చెప్తే మాత్రం అసలు ఒక రోజులో, ఒక గంటలో చెప్పే చరిత్ర కాదు ఇది. ఎంతో అద్భుతమైనటువంటి ఈ కార్ను వాడాలంటే కూడా ఎంతో మంది కూడా ఇష్టపడేవారు. 1958లో ఈ యొక్క అంబాసిడర్ కార్ అనేది మార్కెట్లోకి వచ్చింది. హిందుస్థాన్ మోటార్స్ సంస్థ వారి యొక్క కారును తయారు చేసేవారు. దాదాపుగా దీన్ని సినీ ప్రముఖులు కూడా చాలా మంది, పెద్ద పెద్ద సినీ స్టార్స్ కూడా ఎంతో మంది దీన్ని కారును వాడేవారు. కానీ వస్తున్న ఈ కాలానికి అనుగుణంగా కూడా దాదాపుగా ఈ యొక్క కార్ అనేది పూర్తిగా కూడా అంతరించిపోయిందని చెప్పుకోవచ్చు. 2014లో పూర్తిగా కూడా ఈ యొక్క కార్ అనేది నిలిచిపోవడం జరిగింది. అంటే మార్కెట్లోకి రావడం, ఆ యొక్క తయారీ విధానాన్ని కూడా పూర్తిగా కూడా నిలిపివేశారు. దీన్ని పూర్తిగా నిలిపివేసి రోడ్ల ఎక్కడ కూడా తయారీ విధానాన్ని కూడా పూర్తిగా ఒక హిందుస్థాన్ మోటార్స్ వారు కూడా పూర్తిగా కూడా ఈ యొక్క దీన్ని నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే మార్కెట్లో కొత్త కొత్త కార్స్ రావడం, ఒక పోటీని తట్టుకోలేకపోవడం కూడా ఒక కారణం అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇది అంటే చూడొచ్చు, ఒక సిద్దిపేట జిల్లాలో, అంటే సిద్దిపేట జిల్లా కేంద్రంలో మనకి ఈ యొక్క కార్ అనేది తారసపడింది. ఇక్కడ అంటే కొంతమంది యువకులే వాడుతున్నారు. దీన్ని ఎవరో చాలా మంది వయసు పైబడిన వాళ్ళు వీళ్ళు మాత్రం ఈ యొక్క కార్ను వాడడం లేదు, యువకులే దీన్ని వాడుతున్నారు. అంటే మనం దాన్ని అడగడం జరిగింది, అంటే మీరు ఈ యొక్క కార్ను ఎందుకు వాడుతున్నారు, ఇంకా కూడా ఎన్నో టెక్నాలజీ, ఎంతో అద్భుతమైనటువంటి కార్స్ వచ్చాయి కదా అని చెప్పి ఈ కాలంలో, అంటే మాకు ఇష్టం ఈ కార్ అని కూడా వాళ్ళు అంటున్నారు. అన్న మీది ఎక్కడ, ఎవరన్నా? మా సిద్దిపేట కోటింగ్. చెప్పండి, అంబాసిడర్ కార్ వాడుతున్నారు, చాలా అద్భుతమైన కార్, దీనికి చరిత్ర బాగా ఉంది. అంటే ఇప్పుడు ఎన్నో మోడల్స్ వచ్చినాయి, ఆ కార్స్ వాడకుండా ఇవి వాడుతున్నారు మీరు ఒక యువతగా? ఇక ఇది ఒక ఓల్డ్ ఫ్యాషన్ కదా, అప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇష్టం ఉండి ఇదే వాడుతున్నాం అన్నమాట. ఇదే అప్పుడు ఇక ట్రెండింగ్ లో ఉంది కదా, ఇప్పుడు ట్రెండింగ్ నుండి ఈ కార్ బాగా ఇష్టమై ఉండి ఈ కార్ తీసుకున్నాం. ఇక దీనికి 2-3 పోటీలు ఉన్నాయి కదా, మనం తీసుకున్నాం. దీనికి పోటీ కూడా వచ్చారు, 3-4 వస్తాయి. ఇక దాన్ని మేము ఒక 10-15 వేలు ఎక్కువ పెట్టి తీసుకున్నాం. ఎక్కడ తీసుకున్నారు దీన్ని? ఆప్షన్ లో తీసుకున్నాం, లోకల్లో తీసుకున్నాం. ఎవరైతే ఫస్ట్ కస్టమర్ ఉండే ఆడికెళ్ళి మేము తీసుకున్నాం. సెకండ్ కస్టమర్? మేము సెకండ్ కస్టమర్. అంటే ఎట్లా, అంటే ఎందుకు దీని మీద ఎందుకు అంత మోజు మరి? ఇక ఇది ఓల్డ్ 1990 వెహికల్, అంటే ఇప్పుడు రోడ్ మీద పోతే ఒక ట్రెండీగా కనిపిస్తాయి కదా. ఈ వెహికల్ అనేవి ఎక్కువగా లేవు వాస్తవంగా. ఇప్పుడు సిద్దిపేటలో దీంతో రెండో వెహికల్ అట్లా అని తీసుకున్నాం. ఇక మంచిగా ఉంటుంది కదా, అప్పటి జనరేషన్ వెహికల్, అట్లా అని తీసుకున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే ఈ కార్ లో పోతుంటే ఎవరైనా అంటున్నారు ఏమన్నా? రోడ్ల మీద పోతే సెల్ఫీలు కానీ, ఇప్పుడు స్నాప్ పెట్టుడు కానీ అంతా నడుస్తుంది. అట్లా ట్రెండింగ్ ఉన్నాయి, అంత పోతుంటే అందరితో బండి చూస్తారు. మరి ఇప్పుడు దీని మోడల్స్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఏమన్నా దొరకడం కానీ ఎట్లా ఉంది పరిస్థితి? అన్ని దొరుకుతున్నాయి, కరీంనగర్ లో కానీ హైదరాబాద్ లో అన్ని దొరుకుతున్నాయి. మనకి దీనికి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. అట్లా అన్ని తెలుసుకొని వెహికల్ తీసుకున్నాం. ఎంత రేటు పెట్టారు మామూలుగా మరి సెకండ్ హ్యాండ్? మేము ఇది 1,10,000 తీసుకున్నాం. 1,10,000 బండి జెన్యూన్ ఉన్నది అనే కండిషన్ ఉన్నది, వెహికల్ బరాబర్ ఉన్నది కాబట్టి తీసుకున్నాం. అన్ని కరెక్ట్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాం. మోడల్ 1990? 1999. అదే టీచర్ ఉండేనే, అక్కడి నుంచి మనం తీసుకున్నాం. మంచిగా ఉంది వెహికల్ అయితే. స్పెషాలిటీ అంటే ఇక మనకు ఎక్కువ, అంటే అప్పటి కార్లో మనకు ఎక్కువ అవగాహన లేదు. ఇక రోడ్ మీద తెలుస్తూ ఉంటాయి. అందరు ఇప్పుడు ఏంటంటే అన్ని ఈవీ, ఎలక్ట్రిక్ ఇట్లా వచ్చేసినాయి, పెట్రోల్ బండ్లు వచ్చినాయి. ఇటువంటి బండి దొరకాలంటే దొరకదు మనకు. అట్లానే ఇది తీసుకుంటే జర మంచిగా ఉంటుంది అని ఈ బండి తీసుకున్నాం. మైలేజ్ సంగతి ఎట్లా? మైలేజ్ వచ్చేసి 15 ఇస్తుంది. 15 ఇస్తుంది లీటర్ 15 ఇస్తుంది. డీజిల్ వెహికల్ ఏంటంటే ఇప్పుడు కొత్త బండ్ల కన్నా మొత్తం డిఫరెంట్ ఉన్నది. టోటల్ నాన్ పవర్. ఇప్పుడు అన్న వచ్చేటి పవర్ స్టీరింగ్. ఎట్లా ఇక అందరు ఎట్లా తిప్పుతాయి అట్లా కాదు, దీనికి అవగాహన ఉంటేనే నడపగలుగుతాం బండి. అట్లా మంచిగా ఉంది బండి అయితే. ఎప్పుడైనా సతాయించిందా మరి కొనకాలి? ఏం సతాయించలేదు, బండి అయితే జెన్యూన్ ఉంది, మంచిగా నడుస్తుంది బండి అయితే. ఏం ప్రాబ్లం లేదు బండికి, ఏం ప్రాబ్లం లేదు.
కానీ మంచి ఒక ట్రెండింగ్ ను సృష్టిస్తారు మీరైతే. అవునండి, ఇక అందుకే తీసుకున్నాం. ఇక అన్ని ఇప్పుడు పెట్రోల్ బండ్లు వచ్చినాయి కదా, ఇది ఒక ఓల్డ్ వర్షన్ ఉండాలని తీసుకున్నాం బండి. ఇది ఇలాంటి కార్లను ఎవరెవరు వాడేదో మీకు తెలుసా? ఇక ఏమన్నా అంత ఐడియా లేదు కానీ ఇక బండి అంటే ఇక ఉంటే మంచిగా ఉంటది అనేది తీసుకున్నాం. ఇంకా కూడా సెర్చ్ చేస్తున్నాం, ఇంకా 2-3 పాత బండ్లు కూడా తీసుకొని వస్తాం ఖచ్చితంగా. ఎందుకు పాత బండ్ల మీద ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. అప్పటి ఓల్డ్ బండ్లు అంటే మంచిగా ట్రెండింగ్ లో నడుస్తాయి కదన్న. అప్పటి బండ్లు అంటే ఎవరు వాడతలేరు, ఇప్పుడు అందరు కొత్త బండ్లు వచ్చి ఇప్పుడు ఏవే కొత్త మోడల్ వస్తున్నాయి అవి వాడుతారు. ఇక పాత బండ్లు అని పాత తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఓకే, బండి అయితే ఓకేనా? అంతా ఓకే అన్న, నో ప్రాబ్లం. బండి అయితే అంతా అంటే ఒక యూత్ కూడా ఒక ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఈ ఈవీ వెహికల్స్ కానీ అవి ఇవి వాడకుండా కూడా ఈ వెహికల్స్ వాడుతున్నారు. చూద్దాం, మనం కార్ లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, అప్పటిలాగానే ఎలాంటి మార్పులు కూడా వాళ్ళు చేయలేదు. దీన్ని అప్పటి లాగానే కూడా మొత్తం పూర్తిగా ఉంచారు. అంటే మేము ఒక రిటైర్డ్ టీచర్ వద్ద మేము ఒక కార్ను దాదాపుగా ₹1,00,000 చేసి మేము కొనుగోలు చేయడం అని చెప్పి అన్నారు వాళ్ళైతే. చూడండి, పూర్తిగా కూడా మంచి కండిషన్ లో అయితే బండి ఉంది. మంచి మాకు దీన్ని ఒక బయటికి వెళ్ళినా కూడా చాలా మంది దీన్ని అడ్జస్ట్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు. చాలా మంది సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు అంటూ కూడా ఒక కార్ యజమాని ఆ యువకుడు అయితే చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.